ఏలూరు జిల్లాలో టీడీపీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఇరు పార్టీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జాతీయ అధికార ప్రతినిధి దార్శెట్టి అజయ్ కుమార్ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం జనసేన టీడీపీ నాయకుల కార్యకర్తల మీద పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీడీపీ నేత ఆనంద్ బాబు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు అక్రమంగా ఛార్జిషీట్ ఫైల్ చేసిందని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఫైల్ చేసినటువంటి కేసును 2023లో అరెస్టు చేయడం చాలా దారుణమనే విషయమని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంతమొందించాలని జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారని అన్నారు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ కాబడి 52 రోజులు అవుతా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని 4 సంవత్సరాల 7 నెలలు పరిపాలన చేసిన తర్వాత ఇవాళ గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులు అవుతా ఉంది జైల్లో పెట్టి 52 రూపాయలు కూడా అవినీతి జరిగినట్టు ప్రాథమిక ఆధారం చూపించలేకపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆనాడు 16 నెలలు జైల్లో ఉన్నాడంటే 43,000 కోట్లు అడ్డగోలుగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశాడని 12 ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది సిబిఐ. అన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్లు ఫైల్ అంటే అన్ని ఆధారాలు సేకరించి విచారణ జరిపి ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఈరోజు 2021లో ఎఫ్ఐఆర్ కడితే 37వ ముద్దాయిగా 2023లో ఎఫ్ఐఆర్లో లేని ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చి చరిత్ర కలిగినటువంటి మహానుభావుడిని 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున జైల్లో నిర్బంధించి ఇవాళ రాక్షసానందం పొందుతా ఉంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనేది ఈ సమావేశం కూడా తీవ్రంగా నిరసిస్తా ఉంది. జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండించడం జరిగిందండి. పలువురు జనసేన తెలుగుదేశం నాయకుల మీద ఇక్కడ అక్రమ కేసులు బనాయించడం అయింది. ఈ జిల్లాలో ఆ కేసులన్నిటిని కూడా ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయాలని, ఆ కేసులు పెట్టాలని కూడా ఖండించడం జరిగింది. నాయకులందరూ మాట్లాడి రకరకాల సూచనలు ఇచ్చారు. జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఈ అరాచక పాలనను ఏ విధంగా అంతం చేయాలి, రేపు 2024 ఎలక్షన్స్ లో కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రణాళికలు రచించి ఏ విధంగా ముందర మనం కలిసిపోవాలనే దానికి అందరూ ఇక్కడ కలిసి మాట్లాడుకోవడం, ఆ విధంగా రకరకాల సూచనలు ఇవ్వడం, అందరూ కలిసి పనిచేసి కలిసికట్టుగా తెలుగుదేశం జనసేన కలయికను ఎందుకు ఈ 2 పార్టీలు కలిశాయి, వాటి ఆవశ్యకత ఏంటి, రేపు ఈ పార్టీలు ఏమి ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నాయి అనే వాటి గురించి కూడా ప్రజల్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలా అనే వాటి గురించి కూడా ఇవాళ మనం మాట్లాడడం జరిగింది. ఓకే